హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 29. తపస్సు విశ్వామిత్రుని కథ. మహేంద్రుడు మేనకను రంభను పంపించి విశ్వామిత్రుడు కామక్రోధములను ఎంతవరకు జయించబడినాడో తెలుసుకుంటూ పెట్టిన పరీక్ష. ప్రప్రథమంలో ఓడిపోయిన తరువాత గాని వాటి నుండి విముఖుడు కాలేకపోయాడు విశ్వామిత్రుడు. మరలా తపస్సును ప్రారంభించినాడు. మూడవసారి ఇంద్రుడు అతని లోభగుణమును పరీక్షించుట కొరకు బ్రాహ్మణ వేషంలో విశ్వామిత్రుని వద్దకు వస్తాడు. అదే సమయానికి విశ్వామిత్రుడు దీక్షా విరమణ చేసి ఆహారం తీసుకొని సిద్ధంగా ఉంటాడు. వచ్చిన బ్రాహ్మణ వేషధారి తాను చాలా ఆకలితో ఉన్నాననియు ఆహారం పెట్టవలసిననియు కోరుతాడు. విశ్వామిత్రుని యందు కోపతాపములు కలగలేదు. ఈసారి నిస్సంకోచముగా ఆహారమును మొత్తము బ్రాహ్మణుకు సమర్పించుతాడు. ఇప్పుడు అతను అరిషద్వర్గములోని ప్రధానమైన కామక్రోధ లోభములపై జయమును సంపాదించినట్లు గ్రహించి దేవేంద్రుడు ప్రత్యక్షమైనాడు. ఇతర దేవతలను వచ్చినారు. విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా పరిగణించుతారు. కానీ వశిష్ఠుడు మాత్రము తనను బ్రహ్మర్షిగా పరిగణించనందుకు వశిష్ఠుని మీద పగ సాధించుటకు ఒకనాటి రాత్రి వశిష్ఠాశ్రమమున సమీపమున ఒక పొదరి ఇంటి యందు పదునైన కత్తితో వేచి ఉంటాడు. అంటే విశ్వామిత్రుని దేవేంద్రుడు బ్రహ్మర్షిగా పరిగణించినా సరే బ్రహ్మర్షిగా వశిష్ఠుడు పరిగణించలేదు కాబట్టి అతని మీద పగ సాధించను అని ప్రయత్నం చేస్తాడు. ఒక పొదరింటి యందు పదునైన కత్తితో వేచి ఉంటాడు విశ్వామిత్రుడు. అదే సమయమున వశిష్ఠుడు అరుంధతితో వచ్చి బయట వెన్నెలలో ఒక తిన్నెపై కూర్చుంటాడు. అప్పుడు అరుంధతి, స్వామి, శరత్కాలపు ఈ వెన్నెల ఎంత ఆహ్లాదకరంగా ఉన్నది అని అంటుంది. అంతట వశిష్ఠుడు, అవును, ఈ శరత్కాల పూర్ణిమ వెన్నెల విశ్వామిత్రుని కీర్తి వలె నలుదిశలా వ్యాపించి సమస్త ప్రకృతిని ఆనంద పరవశత్వంతో ముంచివేస్తున్నది అంటాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుని శరీరము గగుర్పాటు చెందుతుంది. ఎవరినైతే తాను శత్రువుగా భావించుతున్నాడో ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఇవి. నేను ఎంత పాపకర కార్యం తలపెడినాను అని ఖడ్గమును పారవేచి వచ్చి వశిష్ఠుని పాదములపై పడి క్షమించమని వేడుకుంటాడు. వశిష్ఠులు వారు, బ్రహ్మర్షి గారు ఎప్పుడు వచ్చినారు, లేవండి అంటాడు. విశ్వామిత్రుని ఆశ్రమమునకు మేరలేదు. ఇంతవరకు నన్ను బ్రహ్మర్షి అని పిలవని మీరు ఇప్పుడు ఏలా అట్లా పిలుచున్నారు అని వశిష్ఠులు వారిని అడుగుతాడు. మీకు ఇంతవరకు గర్వము చావలేదు, పెద్దల వద్ద శిరస్సును వంచలేదు, అహంకారం చచ్చుట, వినయ విధేయతలు ఆవిర్భించుట బ్రహ్మష్టిత్వమునకు గుర్తు. ఇప్పుడు మీరు బ్రహ్మర్షి అయినారు అన్నాడు. కావున బ్రహ్మజ్ఞాన సంపాదనకు అహంకారరహితమైన తపస్సు ప్రధానము. స్వస్తి.